హాయ్ అండి. అంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీలో నేను ఉండాలని. యూట్యూబర్ అనే పదానికి కళంకంగా తయారవుతున్నారు కొందరు. లక్షలేమిటి, కోట్లు కూడా సంపాదిస్తున్నారు మోసాలు చేసి. అమ్మ మాట, పెరుగు పచ్చడి ఆంటీ, ఈ ఇద్దరు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. జిమ్మిక్కులతో జనాలను ఆకట్టుకుని బాగా మోసం చేస్తున్నారు. ఎంతో అమాయకంగా వాళ్ళ మోసపు మాటల్లో పడిపోతున్నారు. ఇంట్లో అమ్మ మాట అయితే వినరు, కానీ ఈ అమ్మ మాట మాత్రం తప్పకుండా వింటారు. ఆవిడ చేస్తున్న మోసాలకి అంతే లేదు. పూజా పునస్కారాలంటూ కూడాను జనాలని ఆకట్టుకుని ఆవిడ ఎంతో మోసం చేస్తున్నారు. కొద్దిగా పేరు ప్రతిష్టలు రాగానే యూట్యూబర్స్ పచ్చి మోసాలు చేయడం మొదలుపెట్టారు. మగ యూట్యూబర్స్ చేసే బెట్టింగ్ యాప్ల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత పిచ్చిగా యువత బెట్టింగ్ యాప్ల మీద పడి ఆ యూట్యూబర్స్ చేసే ప్రమోషన్లకి ఆకర్షితులై జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. యూట్యూబర్స్ ఎంతకు తెగిస్తున్నారంటే ఆఖరికి దేశద్రోహం కూడాను ఈజీగా చేసేస్తున్నారు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. ఈ అమ్మ మాట ఛానలు ఆడవాళ్ళని, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ప్రలోభపెట్టి బంగారం ఏమిటి, ఇత్తడి సామాగ్రి ఏమిటి, ఇత్తడి విగ్రహాలు ఏమిటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ కూడాను వాళ్ళని ఉద్యోగాల పేరిట కూడా ప్రలోభపెట్టి లక్షలు కోట్లలో కాజేస్తోంది. ఆవిడని ఇప్పటికీ సమర్థిస్తున్నారు చాలామంది. ఈ మోసాలు తెలిసి కూడాను సమర్థిస్తూనే ఉన్నారు. నీకేమ్మా నువ్వు చేసేవి అనేవాళ్ళు అంటూనే ఉంటారంటూ. వాళ్ళకి ఎక్కడ జ్ఞానం లేదో అర్థం కావటం లేదు. ఈవిడ చేసే మోసాలతో కాపురాలు కూల్చుకుంటున్నారు ఆడవాళ్ళు, గొడవలు పడుతున్నారు భార్యాభర్త, అన్నీ టెంప్ట్ చేస్తున్నారు ఆవిడ కానీ ఆవిడ కూతుళ్ళు కానీ. పూజ గదిలో గుప్పెడుకు మించి విగ్రహాలు ఉండకూడదనేది మన ధర్మం. అలాంటిది ఆవిడ ఎంతెంతో విగ్రహాలు, ఇంటి నిండా కంచు విగ్రహాలు పెడుతూ ఉంటుంది. దానికి టెంప్ట్ అయిపోయి వాళ్ళ మరిది చేత ఆ వ్యాపారం చేయిస్తూ ఈవిడ జనం చేత అవి కొనిపిస్తూ అప్పు చేసి సైతం జనం ఆవిడ మోజులో పడి ఆవిడలా చేయాలి అన్న ఉద్దేశంతో బంగారం కానీ, ఉద్యోగాలు ఇస్తానని, ఏదైనా కానీ, బట్టలు కానీ, అన్ని విధాల ఆవిడ ఆడవాళ్ళని మోసం చేస్తోంది. ఇప్పుడిప్పుడే నష్టపోయిన వాళ్ళంతా బయటకు వచ్చి ఆవిడ మోసాలను బయట పెడుతున్నారు. ఒక అమ్మాయి అయితే కడుపుతో ఉంది, చెవి కమ్మలు తాకట్టు పెట్టి మరీ ఆవిడకి డబ్బులు కట్టింది. కడుపుతో ఉన్న అమ్మాయిని భర్త విపరీతంగా కూడాను కొట్టాడు. అంతే. ఆ విషయం బయటికి రాగానే సత్యభామ గారు, ఛానల్ సత్యభామ గారు, చిర్రావూరు గారు ఆవిడ చేత ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పించారు. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళకు జరిగిన మోసాలు బయటపెడుతూ. ఇంచుమించు ఆవిడ నేను ఒకేసారి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశాము. ఫస్ట్లో ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ నేను కూడా చూసేదాన్ని, నాకేమీ నచ్చేది కాదు. మాలాంటి ఛానల్స్ అయితే ఒక్కో వీడియో 10,000 వచ్చినా కానీ మాకు అసలు కామెంట్లే రావు, లైక్లే రావు, చూడడం వదిలేయడం అంతే. జనం కూడా మోసాలకే లైకులు, కామెంట్లు బాగా ఇస్తూ ఉన్నారు. మోసపోయే వాళ్ళని అమాయకులు అందామా? మోసపోయే వాళ్ళు ఉంటేనే మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మాలాంటి ఛానల్స్కి ఒక్క లైక్ చేసి ఒక్క కామెంట్ పెట్టడానికే ఇష్టపడని వాళ్ళు వేలల్లో వ్యూస్ వచ్చినా కానీ ఒక్క కామెంటు, ఒక్క లైక్ కూడా ఉండదు మాకు. అలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పటికి కూడా వాళ్ళ మీద సానుభూతి పలుకుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.